హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో రసం అండి. ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో చిటికలో అయిపోతుందండి రసము. సాంబార్ తగ్గట్టుగా కర్రీస్ ఏం లేనప్పుడు అయ్యో కూరలు లేవే రోజు అనేట్టుగా రసంతో సరిపెట్టుకునే విధంగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. సో అది ఎలా చేయాలో చూసిద్దామా. సో నేను ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, 1 స్పూన్ మిరియాలండి. మిరియాలు మీ ఇష్టం, ఇంకొంచెం స్పైసీగా అంటే ఇంకొంచెం వేసుకోండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ కందిపప్పు వేసుకొని మెత్తగా ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇందులో ఒక 4-5 తెల్లగడ్డలు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పు తిప్పాలండి. సో నేను ఒక 2 టమాటాస్ తీసుకుంటున్నాను. అందులో ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పాలండి. అలాగా స్పూన్ కారం వేసేసుకొని మెత్తగా వేసుకోకుండా కొంచెం మరగ్గా వేసుకోవాలి. టమాటాలు కనిపించాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొక తిప్పు తిప్పేసి సో మనకి రసానికైతే ప్రిపరేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం రసం పెట్టేసుకుందాము. కొంచెం ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మిక్సీకి వేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. సో మనకి పచ్చివాసన అంతా పోతుంది. సో దీనికి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి, అంటే ఒక 200 ml సరిపోతుంది వాటర్. ఇందులో సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం బెల్లం వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లము. సో ఇది తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా ఎమ్మీగా ఉంటాయి రసము. మీరు కొంచెం అన్నంలోకే కాదండి, గ్లాసులో పోసుకొని కూడా తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా అన్నంలో కర్రీ లేకపోయినా సరే ఈ రసంతో అన్నం అంతా తినేస్తారనమాట, అంత బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. Thank you for watching.